My dear aspirants, welcome to the BVM Studies యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు క్లాస్లో ఏం చెప్పుకోబోతున్నామంటే శాతవాహన అనంతర యుగంలో ఆ 400 సంవత్సరాల పరిపాలనా కాలంలో విద్యా వ్యవస్థలు ఎలా ఉన్నాయి, అలాగే నిర్మాణాలు ఎలా ఉన్నాయో ఇవన్నీ ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నామండి. చూడండి, శాతవాహన అనంతర యుగంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది అంటే మనకి విద్యా వ్యవస్థకు చూడండి, మొదటి పాయింట్లో ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రాహ్మణ మతం విజృంభణతో ఏంటండి ఈ కాలంలో ఏ మతం అండి ఎక్కువ విజృంభణ జరిగింది? బ్రాహ్మణ మతోద్ధరణే రాజుల యొక్క ధర్మముగా భావించిన యుగం అది. ఆ విజృంభణ వల్ల ఏం జరిగింది అంటే మనకి సంస్కృత భాషకు, వైదిక విద్యలకు ఈ పోషణ అనేది లభించింది. అంటే వాళ్ళకి రాజులు ఆర్థిక సహాయం చేయడం జరిగిందనమాట. అలాగే ఉన్న ప్రజలు కూడా కొద్ది గొప్ప విద్యకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారనమాట. ఈ బ్రాహ్మణ మత విజృంభణతోనే ఈ సంస్కృత భాషకు, వైదిక విద్యకు ఆదరణ అనేది బాగా లభించడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, ఇక్ష్వాకుల కాలంలోనటండి శాసనాల్లో సంస్కృతం వాడకం ప్రారంభమయ్యింది. ఆంధ్రదేశంలో ఏ రాజవంశంలో మొట్టమొదటిసారిగా శాసనాల్లో సంస్కృత భాషను వాడారు అని మనల్ని ప్రశ్న ఏమైనా అడిగితే అది ఇక్ష్వాకుల కాలం నుండే ప్రారంభమైందండి. అప్పటి వరకు మనకి ఏంటంటే ప్రాకృత భాషను వాడేవారు. మనకి దీనికి అంటే శాసనాలు రాయడానికి మెయిన్ రాజ్యానికి ఒక అధికార భాష ఏదైనా ఉంటే అది ప్రాకృతంలో ఉండేది. ఈ ఇక్ష్వాకుల కాలంలో మొట్టమొదటిసారిగా శాసనాలు ఈ సంస్కృత భాష అనేది వెలుగులోకి వచ్చిందనమాట. వారి పతన అనంతరం 2-3 దశాబ్దాలకే శాసనాల్లో ప్రాకృత స్థానాన్ని సంస్కృతం ఆక్రమించింది. అంటే మొట్టమొదటిసారి కొన్ని పదాలు మాత్రమే వాడేవారు. ఆ తర్వాత ఇది ఒక 200 సంవత్సరాలు అయ్యేసరికి పూర్తిగా ప్రాకృతం అనేది తన ప్రాముఖ్యత కోల్పోయి మనకి ఏంటంటే ఆ స్థానాన్ని సంస్కృతం ఆక్రమించడం జరిగిందండి. ఇక నాటి రాజులట విద్యా అభిమానులు, స్వయంగా విద్వాంసులు. అంటే ఆనాడు ప్రతి రాజు కూడా విద్యలు నేర్చుకునేవాడు అనమాట. విద్యా వ్యవస్థకి ఎంత ప్రయారిటీ ఇచ్చారంటే ఒక రాజు తన రాజుగా నియమించే ముందు ఏం చేసేవారంటే వాళ్ళ యువరాజులకి అందరికీ అక్కడ ఏంటంటే వాళ్ళు విద్యలు నేర్చుకునేవారు అనమాట. రకరకాల విద్యలు నేర్చుకున్న తరువాతనే వాళ్ళు సింహాసనాన్ని అధిష్ఠించడానికి అర్హుడు అన్నట్టుగా తయారైంది ఆనాటి వ్యవస్థ. అందుకే బాగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క మహారాజుకు సంబంధించిన కొడుకులు అందరూ కూడా విద్యలు నేర్చుకుని రాజుగా తయారవడానికి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండేవారు. ఇక స్వయంగా విద్వాంసులు అంటే ప్రతి ఒక్కరు అందులో వాళ్ళకున్న అంటే ప్రతి ఒక్కరు స్వయంగా అంటే సొంతంగా అన్నమాట. ఇక్కడ విద్వాంసులు అన్నమాట. వారిలో సర్వశాస్త్రజ్ఞులు ఉన్నారు, మహాకవులు ఉన్నారు, వ్యాకరణ ఛందోశాస్త్ర కోవిదులు ఉన్నారటండి. అందరూ ఉన్న రాజుల్లోని. ఇక ఘటికలు అనేవి పేర కళాశాలలు స్థాపించి పోషించినారు. అంటే ఇప్పుడు కళాశాలలు అంటాను, అంటే ఇప్పుడు కాలేజీ అని పేరు అంటాను. అప్పుడు ఈ కాలేజీని సుమారు ఒక 1500 సంవత్సరాల క్రితం అప్పుడు కూడా కాలేజీ అని కళాశాల అని పిలిచేవారండి. పేర్లు మారుతాయి కదా, అప్పుడు వీటిని ఘటిక అని పిలిచేవారు అనమాట. ఘటిక అంటే నేటి దేనితో పోలికయ్య అంటే ఈనాడు కళాశాల, కాలేజ్ అనమాట. అంటే కాలేజ్ అంటే ఏంటండి, విద్యాలయమే కదండి. అంటే ఆనాటి ఘటికలు అనేవి ఏంటంటే విద్యాలయాలని ఇక్కడ అర్థం. అలాంటి ఎక్కువ ఎక్కడ కేంద్రీకృతం అయ్యాయి, యూనివర్సిటీలు ఎక్కడ మెయిన్ చదువు పేరు చెప్పగానే పలానా దగ్గరికి వెళ్ళిపోవాలంటే ఆనాడు వెంగి, కంచి అండి. ఈ రెండు కూడా అండి విద్య కేంద్రాలు ఆనాడు మెయిన్ విద్యా వ్యవస్థ ఎక్కడ ఏ సిటీల్లో కేంద్రీకృతం అయ్యిందంటే వెంగి ఏ సిటీలోని, అలాగే కంచి నగరం వీటిలో కేంద్రీకృతం అయ్యింది. ఇక శాసనాల్లో ఏవైనా కాలేజీల పేర్లు ఉన్నాయా అంటే ఉన్నాయండి. మనకి శాసనాల్లో కొన్ని కాలేజీల పేర్లు చెప్పడం జరిగిందండి. అందులో తొమ్మయ్యనూరు శాసనాన్ని బట్టి మనకు ఒక కాలేజ్ పేరు తెలుస్తుందండి. ఆ కాలేజ్ ఏంటంటే హిందూపూర్ కాలేజ్ అనేది ఒకటి ఉంది అనేసి మనకి ఎలా చెప్పగలవా అంటే తొమ్మయ్యనూరు శాసనాన్ని బట్టి ఈ విషయం మనకి తెలుస్తుందండి. ఇక నెక్స్ట్ చూడండి, అక్కడే అలాగే మనకి అనంతపురం జిల్లాలో ఉన్నట్టండి. ఎక్కడండి? అనంతపురం జిల్లాలోని హెంజేరు అనే దగ్గర నొనంబేశ్వర ఘటిక అనేది నీకు అనంతపురంలో జిల్లాలో ఆనాడు ఉండేది అనేసి మనకు తెలుస్తుంది. అలాగే అసనపుర
ప్రస్థాన ఘటిక ప్రస్తావన కూడా మనకు కనబడుతుంది. ఇవన్నీ ఆనాడు ఇంపార్టెంట్ కాలేజీలు అనేసి మనకు తెలుస్తున్నాయి. ఇక ధాన్యాకటకం అంటండి బౌద్ధ విద్యాలయమైనట్లు మనకి పల్లవ సింహవర్మ అమరావతి శిలాశాసనం ద్వారా తెలుస్తుంది. అంటే ధాన్యాకటకం నేటి అమరావతి ఉంది కానీ ఆనాడు ఫేమస్ బౌద్ధానికి సంబంధించిన యూనివర్సిటీ అక్కడ ఒకటి ఉంది అని మనం ఎలా చెప్పగలుగుతున్నామయ్యా అంటే ఆనాడు మనకైతే పల్లవ సింహవర్మ అక్కడ అమరావతి శిలాశాసనం వేసాడనమాట. ఈ పల్లవ సింహవర్మ దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. అంటే ఆనాటి బౌద్ధానికి సంబంధించిన అమరావతి అనేది పెద్ద కేంద్రమే కాదు, అన్న బౌద్ధానికి పెద్ద మనకేంటంటే ఆలయం లాంటి పవిత్ర స్థలమే కాకుండా అక్కడ యూనివర్సిటీలు కూడా ఉన్నాయి బౌద్ధానికి సంబంధించి. అక్కడ విదేశాల కానించి వచ్చి చదువుకుంటున్నారు అని మనకు తెలుస్తుంది. ఇక చూడండి నాటి ఘటికల్లోనటండి ఏ విద్యలు నేర్పేవారు అంటే ఘటికల్లోని ఎలాంటి విద్యలు నేర్పేవారయ్యి అంటే మనకి చతుర్దశ విద్యలు అటండి. ఆ చతుర్దశ విద్యలంతే ఏమిటంటే మనకి వేదాలు, మీమాంసం, ధర్మశాస్త్రం, పురాణాలు ఇలాంటి విద్యలు నేర్పేవారు అనమాట. అక్కడ కాలేజీలో ఏ విద్యలు ఉన్నాయంటే ఈ విద్యలు నేర్పేవారు అనమాట. ఇప్పుడంటే మన దగ్గర రకరకాల ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ ఇలా రకాల సబ్జెక్టులు ఉన్నాయి కానీ ఆనాడు ఇవే సబ్జెక్టులు అనమాట. ఇక నాటి బ్రాహ్మణుల్లో ద్వేదులు ఉన్నారు, చతుర్వేదులు ఉన్నారు, చతుష్టి కోవిదులు కూడా కళాకోవిదులు కూడా ఉన్నారట. ఇక పొలమూరు శాసనాలని పేర్కొన్న శివశర్మ అనేవాడు చతుర్వేద సారంగుదుడు. అంటే కొంతమంది మాస్టర్ల గురించి మనకి ఇవ్వడం జరిగింది, ఆచార్యులు టీచర్లు అనమాట. వీళ్ళు ఆనాడు ఫేమస్ అయిన టీచర్లు ఎవరైనా ఉన్నారయ్యా అంటే మనకి శివశర్మ అనే ఒక పేరు కనబడుతుందండి. ఈ శివశర్మ అనేవాడు చతుర్వేద సారంగదుడు అని నువ్వు ఎట్లా చెప్పగలవంటే పొలమూరు శాసనంలో ఇతని ప్రస్తావన ఉందండి. అలాగే అదే పొలమూరు శాసనం ప్రకారం ఏ వ్యక్తిని చతుర్వేద సారంగదుడు అంటున్నారంటే మనకి శివశర్మని అంటున్నారు. ఇక పృథ్వీ మహారాజు యొక్క తాండివాడ శాసనం ఒకటి ఉందండి మనకి. పృథ్వీ మహారాజు ఏ వంశానికి సంబంధించినోడు మీకు గత క్లాస్లో చెప్పాను చూడండి. పృథ్వీ మూలుడు వేరు, పృథ్వీ మహారాజు వేరు. ఈ పృథ్వీ మహారాజు యొక్క తాండివాడ శాసనంలో భావశర్మ వేదాంగ న్యాయయోగ ఉపనిషత్తులతో పాటు 3000 విద్యలు 20 వాక్యానాయాలు అధ్యయనం చేశాడట. అంటే తాండివాడ శాసనం ఎవరిదైనా అడగొచ్చు. తాండివాడ శాసనం ఇచ్చింది ఎవరంటే పృథ్వీ మహారాజు ఇచ్చారు. అందులో ఒక వ్యక్తిని పేర్కొనడం జరిగింది అదే తాండివాడ శాసనంలో. ఎవరంటే భావశర్మ అనే గొప్ప టీచర్ని పేర్కొన్నారు, పండితుడిని. ఆ పండితుడు ఏంటండి వేదాంగాలు న్యాయ యోగాల్లోని అన్నిటిలోని ప్రసిద్ధుడు. అతను 3000 విద్యలు అతనికి వచ్చు. అలాగే 20 వాక్యాయనాలను అధ్యయనం చేశాడనేసి మనకి ఈ తాండివాడ శాసనం భావశర్మ గురించి ప్రశంసిస్తుందన్నమాట. ఇక అతడి తండ్రి ఆ భావశర్మ ఒక తండ్రి పృథ్వీ శర్మను కూడా ఇదే శాసనం పేర్కొందనమాట. ఈ పృథ్వీ శర్మ గురించి ఎలా అంటే 3 సహస్ర విద్యలను అధ్యయనంలోను అలాగే అధ్యాపనలోను నిమగ్నడయ్యి వాడేటట. అంటే ఇతను నిమగ్నమై ఉండేవాడట. ఎవరు? ఈ పృథ్వీ శర్మ, భావశర్మ తండ్రి ఈ పృథ్వీ శర్మ ఈ 3 సహస్ర విద్యలు అధ్యయనం చేసి అందులో చెప్పడంలో నిమగ్నమై ఉండేవాడని ఈ తాండివాడ శాసనం వల్ల మనకు తెలుస్తుంది. ఈ 3 సహస్ర విద్యలు అంటే మనకేమో తెలియడం లేదండి అవి. కానీ ఆనాటి విద్యలన్నీ కూడా నశించడం జరిగింది. ఎందువల్ల నశించాయంటే మనకు అన్ని విద్యలు చెప్పారు, 3000 విద్యలు అతను నేర్చుకున్నారు. ఏంటి ఆ విద్యలన్నీ ఏమయ్యాయి అంటే అవి మనకు లిఖితపూర్వకంగా లేకపోవడం వల్ల ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ పూర్వంగా ఉంటే దాని గ్యారెంటీగా మనం నేర్చుకోవచ్చు. కానీ లిఖితపూర్వకంగా లేకపోవడం ఇవన్నీ నశించాయి అన్నమాట. ఇక ఆనాడు తెలుగు భాష పరిణామం ఎట్లా ఉంది అనేది ఒక్కసారి గమనిద్దామండి. తెలుగు భాష ఎట్లా ఉంది అనేది చూడండి. ఈ యుగ భాషా చరిత్రలోని మిక్కిలి ఆసక్తిదాయకమైన అంశం తెలుగు పరిణామం. అంటే ఈ యుగంలో భాషకు సంబంధించిన ఏమైనా చరిత్రలు ఉన్నాయంటే బాగా మన తెలుగు భాషకి మంచి ఇంపార్టెంట్ ఏమైనా సీన్ జరిగిందంటే ఈ యుగంలో బాగా తెలుగు భాషకి మొట్టమొదటి మొలకలు ఇక్కడే పడ్డాయి అన్నమాట. ఇక ఇక్ష్వాకుల్లోని పేర్లలో మనకి ఏంటంటే యెహువల, అక్కి, బాపి, అడివి, రెమ్మనక అనేవి తెలుగు పేర్లని చెప్పడానికి సందేహింప అవసరం లేదు. అంటే ఈ పేర్లు అనేవి సంస్కృత పదాలు అనవచ్చండి మిమ్మల్ని, కాదండి. ఇవి అన్నీ కూడా 100% అంటే తెలుగు పదాలు. అంటే ఈ యుగంలో తెలుగుకి పదాలు బట్టి మనకు తెలుస్తుంది తెలుగుకి ప్రాముఖ్యత పెరుగుతుందనేసి. ఎవరి పేర్లు అంటే ఇవన్నీ ఏ రాజులకు సంబంధించిన పేర్లు, ఇక్ష్వాకులకు సంబంధించిన పేర్లు ఇవన్నీ.
ఇక విష్ణుకుండిని శాసనాల్లో ఆంధ్ర పదాలు కనిపిస్తాయి. క్రింది ఏ రాజ్యవంశానికి సంబంధించిన శాసనాల్లో మనకి ఆంధ్ర పదాలు కనిపిస్తాయి అనడానికి చాలామంది చాలా శాసనాలు వేశారు. కానీ ఇలాగ అడగొచ్చు, విష్ణుకుండిని శాసనాల్లో ఆంధ్ర పదాలు కనిపిస్తాయి, ఇది నిజమేనా అంటే సరైన వాక్యం అంటే సరైన వాక్యం అండి. ఆనాడు విష్ణుకుండిని శాసనంలో ఆంధ్ర అంటే ఈ తెలుగు పదాలు కనిపించాయి. ఏంటంటే వాళ్ళకి సంబంధించిన చిక్కుళ్ళు శాసనం ఉందండి. ఈ చిక్కుళ్ళు శాసనంలో ఏమని రాసి ఉందంటే విజయరాజ్య సంవత్సరంబుల్ అనే పదప్రయోగం మనకు కనబడుతుందన్నమాట. అంతకు ముందు కాలానికి చెందిన అమరావతి శాసనంలో మనకు నాగబు అనే పదాన్ని కూడా మనకు కనబడుతుంది. ఇది గ్రూప్ 2 ప్రీవియస్గా అడిగిన బిట్లండి. చిక్కుళ్ళు శాసనంలో ఉందన్నమాట విజయరాజ్య సంవత్సరంబుల్ అనేది. అది విష్ణుకుండినికి సంబంధించింది. అలాగే అమరావతి శాసనంలో నాగబు అనే పదం కూడా కనబడుతుంది. కాబట్టి మనకి ఏది తెలుస్తుందంటే శాతవాహనుల కాలం నాటికి దేశీ తద్భావాలను నేర్చుకొని విస్తరిస్తున్నట్లు కనబడుతుంది. అంటే శాతవాహనులు ఇది మొలకెత్తింది, మెల్లమెల్లకు మనకి తెలుగు భాష అనేది పరిణామం జరుగుతుంది, అలాగా విజృంభిస్తుంది, మెల్లమెల్లకు స్ప్రెడ్ అవుతుందని తెలుస్తుంది అనమాట. ఇక విష్ణుకుండిని మాధవవర్మ అండి జనాశ్రయ చందో విచ్చిత్తి రాసినాడట. జనాశ్రయ చందో విచ్చిత్తి అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే మనకి మాధవవర్మ రాశారనేసి హనుమంతరావు సార్ పుస్తకంలో ఉంది. అందులోనట శేషము, ద్విపద, త్రిపద అనే దేశీయ చందములు వివరణ ఉన్నట్లు ప్రసిద్ధి. అంటే ఈ మాధవవర్మ రాసిన ఈ జనాశ్రయ చందో విచ్చిత్తులోని ఇందులో శేషము, ద్విపద, త్రిపద అనే దేశీయ చందముల యొక్క వివరణ ఉన్నట్లు మనకు తెలుస్తుందన్నమాట. ఇక తెలుగు భాష పరిణామంలోనటండి ఇంపార్టెంట్ ఘట్టం ఏదైనా ఉంది అంటే అది ఏంటయ్యా అంటే అందులో ఉన్న ఇంపార్టెంట్ ఘట్టం మనకి రేనాటి చోడుల యుగం అండి. ఒక ముఖ్య ఇంపార్టెంట్ ఘట్టం అండి ఆనాడు. అంటే ఈ రేనాటి చోడుల వల్ల తెలుగు భాషలో అంత ఇంపార్టెంట్ ఘట్టం ఎందుకు అయ్యిందంటే వారి శాసనాల్లోనటండి చాలా భాగం తెలుగులోనే ఉన్నాయి. ఎవరి శాసనాలు ఆనాటి ఆ 400 సంవత్సరాల శాతవాహనుల అనంతర యుగంలోని ఎవరి శాసనాలు అయ్యే తెలుగులోనే ఉన్నాయి అనే ఎవరు ఎక్కువ తెలుగులో శాసనాలు వేశారంటే ఈ రేనాటి చోడులు. ఈ రేనాటి చోడులు ఎక్కడ పరిపాలిస్తున్నారో ఒకసారి, ఏ ప్రాంతాన్ని ఆ టైంలో పరిపాలించారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇక వాళ్ళలో ఆ రేనాటి చోడుల్లోనే మనకి పుణ్యకుమారుడు అనే ఒక రాజు ఉంటాడండి. ఈ పుణ్యకుమారుడు యొక్క పోట్లదుర్తి శాసనం ఉంటుందండి. ఈ పోట్లదుర్తి శాసనం ద్వారా మనకి ఏడు తెలుసుకోవచ్చు, నాటి తెలుగు స్వరూపాన్ని, సంస్కృతీకరణకు ప్రమాణాన్ని గ్రహించడం ఉపకరిస్తుంది. మనకి ఆనాడు కలమల్లా శాసనం కన్నా మనకి తెలుగు గురించి స్పష్టంగా ఆనాడు పరిణామం స్వరూపం ఎట్లా ఉంది ఆనాడు అన్నీ కూడా తెలుసుకోవడానికి మనకి పోట్లదుర్తి శాసనం అనేది మెయిన్ ఇంపార్టెంట్ శాసనం అండి. తెలుగు సంబంధించి మొట్టమొదటి తెలుగు పదాలు కలమల్లా శాసనాలు ఉన్నాయి, కానీ దాని ద్వారా మనం అంత స్పష్టంగా తెలుగు స్వరూపాన్ని తెలుసుకోలేం. కానీ అంత మెయిన్గా తెలుగు స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఇంపార్టెంట్ శాసనం ఏదయ్యా ఉందంటే మనకి పుణ్యకుమారుడు యొక్క పోట్లదుర్తి శాసనం అనమాట. ఇక భాషతో పాటు లిపి కూడా పరిణామం చెందింది. అంటే భాష అంటే మనం మాట్లాడుతుంది, లిపి అంటే రాయడం అన్నమాట. ఆ రాయడం అంటే ఇప్పుడు ఇలా రాసి ఉంది కంటే దీన్ని లిపి అంటారు అనమాట. ఇక్ష్వాకులు అటండి బ్రాహ్మీ లిపినే వాడారు. అంటే ఇక్ష్వాకులు యుగంలో ఏ లిపిని ఉపయోగించారంటే బ్రాహ్మీ లిపిని ఉపయోగించేవారు అనమాట. నాగార్జునకొండ శిల్పాలు ఎంతటి సర్వాంగ సుందరాలు నాటి లిపి కూడా అంతటి మనోహర స్వరూపం సంతరించుకున్నది. అంటే దీన్ని ఎలా కంపేర్ చేశారు చూడండి, నాగార్జున కొండ శిల్పాలు ఎంత అందంగా ఉంటాయో మనం ఆనాటి రాత కూడా తెలుగు భాష కూడా అంత దస్తూరిగా చాలా అందంగా ఉండేదటండి. అంటే మన తెలుగట గుండ్రని అక్షరాలట. అంటే చాలా ఇప్పుడు చూడు మనకి ఇలాగా మీకు డైరెక్ట్ ప్రింట్ వస్తుంది కాబట్టి చూడు ఎంత అందంగా ఉన్నాయి ఈ అక్షరాలు. మనం రాసినప్పుడు కొద్దిగా ఒకలా ఉంటాయి. అంటే ఆనాటి అక్షరాలు కూడా చాలా సుందరంగా ఉండేవి అనమాట. అవి ఎలా చాలా గుండ్రంగా ఉండేయట మన తెలుగు భాష లిపికి నాగార్జునకొండ శిల్పులే ఆకృతి నేర్పించినారు అనడంలో సందేహం లేదు. అంటే ఇలాంటి ఆకృతులు రావడానికి, ఎంత అందంగా తయారవడానికి ఎవరయ్యా కారణం ఏంటంటే ఆనాడు నాగార్జునకొండ శిల్పులేనండి ఈ తెలుగు భాషకి ఆ ఆకృతి నేర్పించారు అనేసి మనకి ఎలాంటి సందేహం చెప్పుకోవసరం లేదు. ఇంకా క్రమంగా ఏంటంటే చాళుక్య యుగానికి వచ్చేసరికి మెల్లమెల్లగా తెలుగు భాష నేటి స్వరూపానికి సన్నిహితమైందనమాట. అంటే ఈనాటి తెలుగుకి మనకి ఇప్పుడంటే చాళుక్యుల యుగం నాటికి 1000 సంవత్సరాలు ఉన్నారు కదండి, 1000 సంవత్సరాల వరకు చాళుక్యులు పరిపాలించారా. అప్పటికి వచ్చేసరికి తెలుగు పూర్తి రూపం ధరించిందనమాట. ఇప్పుడు మనం ఉన్న తెలుగుని అప్పుడే మనకి ఇంకా మనం కరెక్ట్గా చూడగలుగుతాం. అంటే మన ఇంచుమించు చాళుక్యుల శాసనాలు మనం కూడా చదవచ్చు అనమాట.
కొద్ది వరకు కొద్ది భాష కొద్ది తక్కువలో ఉంటే కొద్దిగా అర్థం కాకపోవచ్చు, కానీ మనం కూడా కొన్ని పదాలు అయితే చదివచ్చు వాళ్ళ శాసనాల్లో. అంటే ఇలా తెలుగు అనేది క్రమక్రమంగా అలాగ చాళుక్యుల యుగం వచ్చేసరికి సేమ్ ఇప్పుడు మనం ఎలాగైతే తెలుగులో ఇంత స్పష్టంగా చెప్పుకుంటున్నామో ఆ తెలుగు అక్కడ పరిపూర్ణత సాధించిందనమాట. ఇక వీళ్ళ కాలం నాటి నిర్మాణాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. వీళ్ళ కాలం నాటి నిర్మాణాల గురించి మనం మాట్లాడుకుంటే ఈ యుగంలో నిర్మాణాల్లో చాలా వైవిధ్యం గోచరిస్తున్నది. అంటే ఈ యుగంలో వైవిధ్యాలు అంటే అంతకుముందు యుగంతో కంపేర్ చేస్తే ఈ యుగంలో ఎక్కువ నిర్మాణాలు జరిగాయి అన్నమాట. అప్పటికి ఇప్పటికి బోల్డ్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ విధానాలు మారాయి. మనకి ఎలాగంటే చూడండి, నాగార్జున కొండలో తవ్వకాలు చేశారు. తవ్వకాలు చేసినప్పుడు ఆ తవ్వకాల్లో మనకి చాలా అంటే చాలా ఎక్కువ బోల్డ్ విషయాలు అక్కడ బయటపడ్డాయి అన్నమాట. అవి ఏ విషయాలు మనకు బయటపడ్డాయి ఇవన్నీ కూడా ఒకసారి క్షుణ్ణంగా చూద్దాం. చూడండి, ఆనాడు నాగార్జున కొండ తవ్వకాల్లో బయటపడినవి ఏటయ్యా అంటే, చూడండి అయ్యా, మనకి ఆ తవ్వకాల్లో మనకి ఎలాగ చాలా రకాల ఆనవాళ్ళు దొరకడం వల్ల ఈ వైవిధ్యం కనబడుతుంది. ఏంటంటే నాగార్జున కొండ విజయపురి ఉంది కదండి, ఆ విజయపురికి అటండి ఉండిన ప్రాకారాలు, అంటే ప్రాకారం అంటే గోడలు అనమాట, చుట్టూ ఉన్న గోడలు అనమాట, రక్షణ గోడలు. అగర్త కోట లోపల పెక్కు భవనాలు బయటపడ్డాయి అనమాట. ఆ నాగార్జున విజయపురి అక్కడే కాబట్టి అక్కడ నాగార్జున కొండ ప్రాంతాల పరిసరాలు తవ్వినప్పుడు మనకి ఈ విజయపురికి ఉండిన ప్రాకారాలు, అగర్తలు, కోట లోపల పెక్కు భవనాలు అనేవి బయటపడ్డాయి. ఇక పర్వత శ్రేణులు దీనికేనండి. ఆ విజయపురికి ఎంత రక్షణ చూడండి, పర్వత శ్రేణులు కలుపుతూ 3 వైపులు ఉన్న రక్షణ శ్రేణులు, మరోవైపు కృష్ణానదితో విజయపురి అటండి బలిష్టమైన దుర్గంగా ఉండేదన్నమాట. 3 వైపుల పర్వతాలు, ఒకవైపు కృష్ణానది అనమాట. కూర్మకుండము అవభృత స్నానవాకిటితో అశ్వమేధ వేదిక కూడా శ్రీశాంతమూలు కాలంలో అనేది వేరే చెప్పాల్సి లేదనమాట. ఇవన్నీ ఏంటంటే అక్కడ శ్రీశాంతమూలుడికి సంబంధించిన అశ్వమేధ యోగ వేదిక కూడా మనకి ఆనాడు బయటపడింది అనమాట. దీని సమీపంలో కట్టడాలే రాజ్యప్రసాదాలు ఏంటంటే, అంటే ఈ అశ్వమేధ యాగం ఎక్కడైతే చేసాడో దాని పక్కనే మనకి రాజ్యప్రసాదం రాజులకు సంబంధించిన బిల్డింగులు కూడా బయటపడ్డాయి. మిగిలిన నిర్మాణాల్లో ప్రేక్షాగారము, బహిరంగ ప్రదర్శనశాల ప్రసిద్ధమైనవి. మిక్కిలి క్లిష్టమైన ఈ ప్రదర్శనశాల నిర్మాణంలో రోమన్ నిపుణులు సహాయపడి ఉంటారు. అంటే అక్కడ ఇంపార్టెంట్గా ఏంటంటే మనకు ఒక స్టేడియం బయటపడింది. ఆ స్టేడియంలో ఏంటంటే అది చాలా డిఫరెంట్ ఆర్కిటెక్చర్ అనమాట. అది మన వాళ్ళు ఆ టైంలో అక్కడ రోమన్తో ఎక్కువ ట్రేడ్ జరిగేది కాబట్టి రోమన్లు ఇక్కడ సహకరించారనేసి దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇతర నగరాల్లో వెంగి, దెందులూరు, అమర్పూర్ అంటే వేల్పూరు, తాంబ్రప అంటే మీకు ఏటో చెప్పాను చేబ్రోలు, కందారపురము, పాలక్కడ ముఖ్యమైనవి. కానీ వీటికి రక్షణ శ్రేణులు కానీ ప్రసాదాలు కానీ బయలుపడలేదు. అంటే ఆ టైంలో మనకి విజయపూర్కి ఉన్నంత రక్షణ గోడలు ఇంకే సిటీకి కూడా లేవు అని తెలుస్తుందన్నమాట. ఆనాడు సిటీలు అనమాట ఇవి. ఇప్పుడైతే మన దగ్గర ఇన్ని సిటీలు ఉన్నాయి, ఆనాడు సిటీలు ఏవంటే వెంగి, దెందులూరు, అమరపురి, తాంబ్రప, కందారపురము, పాలక్కడ అనమాట. దీనివల్ల ఏం తెలుస్తుందంటే అవి నామమాత్రమైన నగరాలై ఉండొచ్చు. ఇక ఇక్ష్వాకుల కాలంలో అటండి శ్రీపర్వతం, జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి, చినగంజం వంటి బౌద్ధ క్షేత్రాల్లో స్తూప వ్యవహార మండపాదులు నిర్మాణం జరిగింది. ఎవరి కాలంలోని ఈ స్తూపాలు, మండపాలు ఈ ప్రాంతాల్లో జరిగే ఇక్ష్వాకుల యుగంలోని ఎక్కడెక్కడ శ్రీపర్వతంలోని, జగ్గయ్యపేటలోని, రామిరెడ్డిపల్లిలోని, చినగంజంలోని క్రమంగా బౌద్ధ నిర్మాణాలు అరుదై క్షీణించిపోయినాయి. అంటే మెల్లమెల్లగా ఇక్ష్వాకుల అనంతరం చెప్పాను బౌద్ధ మతం పతనం అయింది కాబట్టి ఈ నిర్మాణాలు కూడా క్షీణించిపోయాయి అన్నమాట. యెహూవల శాంతమూలుడి కాలం నాటి అంటే అతని పరిపాలన 275వ ప్రాంతం దేవాలయాల నిర్మాణం ముమ్మరంగా సాగింది. ఎవరి కాలంలో అంటే ఇక్ష్వాకుల కాలంలో, ఏ రాజు కాలంలో దేవాలయాల నిర్మాణం ముమ్మరంగా చాలా ఎక్కువ జరిగిందంటే మనకి యెహూవల శాంతమూలుడి కాలంలో జరిగిందండి. ఇక నాగార్జున కొండలోనే మనకి అదే ప్రాంతంలోనే మనకి ఏంటంటే కార్తికేయ, పుష్పభద్ర, హారతి దేవాలయాలు, అష్టభుజ స్వామి, కుబేర నవగ్రహ ఆలయ శిథిలాలు మనకు బయటపడ్డాయి అన్నమాట. ఇవన్నీ ఏ ప్రాంతంలో బయటపడ్డాయంటే నాగార్జున కొండ ప్రాంతంలో ఇవన్నీ కూడా బయటపడడం జరిగిందండి. ఇక నెక్స్ట్ పాయింట్లో చూడండి, మంచికల్లు, ఏలేశ్వరం, వేల్పూరు, హలంపురి, వెంగి మొదలైన తీర్థాలలో ఆలయాలు వెలిశాయి. ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఆలయాలు వెలిసాయటండి? మంచికల్లులోని, ఏలేశ్వరంలోని, వేల్పూరులోని, హలంపురిలోని, వెంగి అంటే ఆనాటులోనే అంటే ఇక్ష్వాకుల అనంతర యుగంలో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఆలయాలు వెళ్ళడం జరిగిందనమాట. ఇక కొన్ని చోట్లటండి బౌద్ధ చైత్యాలను హిందూ ఆలయాలుగా మార్చినారు. అంటే నువ్వు ఏదైనా సోర్స్ ఏమైనా ఉందా అంటే అప్పుడు బౌద్ధ చైత్యం అది ప్రజెంట్ హిందూ ఆలయంగా మారిపోయింది
అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ ఉందండి. అంటే చేజర్లలోనే మనకి కపోతేశ్వర ఆలయం అండి. ఈ చేజర్ల అనేది గుంటూరులో ఉంది, గుంటూరు జిల్లాలో ఉంది చేజర్ల. అక్కడ కపోతేశ్వర ఆలయం ఉంది. అది పూర్వం ఏంటంటే బౌద్ధులకు సంబంధించిన చైత్యం అనమాట. దాన్ని కపోతేశ్వర ఆలయంగా మార్చారనమాట. ఇక నాగార్జునకొండ శిథిలాలను బట్టి దీన్ని బట్టి నేను చెప్పగలుగుతున్న ఆనాడు దేవాలయ వాస్తు నిర్మాణం ఎలా ఉంది, దేవాలయాలు ఏ విధంగా కట్టేవారు, ఇప్పుడున్న డిజైన్ అప్పుడు ఎలాగా దేవాలయాలు అనుసరించిన విధానం ఏంటంటే గర్భగుడి ఉండేదటండి, అంతరాలం ఉండేదట, మండపం ఉండేదట, ధ్వజస్తంభం ఉండేదట, ప్రాకారం అంటే చుట్టూ గోడలు అనే విభాగాలతో దేవాలయాల వాస్తు పరిపుష్టమైనది. నువ్వు ఎలా చెప్పగలంటే నాగార్జునకొండలో ఆనాడు శిథిలాలు బయటపడ్డాయి అన్నమాట. అంటే ఒక గుడి కట్టేటప్పుడు ఆ గుడికి ఉండాల్సిన గర్భగుడి ఉండాలి, అంతరాలం ఉండాలి, మండపం ఉండాలి, ధ్వజస్తంభం ఉండాలి, ప్రాకారం అంటే చుట్టూ రక్షణ గోడ కూడా ఉండాలి. ఆలయాలు ఆగమోక్త పద్ధతి ప్రకారం నిర్మించేవారని తెలుస్తుంది. ఏ పద్ధతి ద్వారా ఆనాడు శాతవాహన అనంతర యుగంలో నిర్మించారు అంటే ఆలయాల నిర్మాణం జరిగింది కదా, అది ఆగమోక్త పద్ధతి ద్వారా నిర్మాణం జరిగిందండి. ఏలేశ్వరం, చేజర్ల, ఉండవల్లిలో ఉన్న ఉద్దేశిక ఆలయాలు కానీ అంటే ఆలయ నమూనాలు బట్టి నాటి ఆలయాలకు సాల అంటే గజవృష్ట శిఖరాలు ఉండేవని, వృత్త శిఖరాలు ద్రావిడ శైలిలో ఏకతల ముఖాలపై శిఖర ముఖంలో చైత్య వాతావరణ అలంకరణ ఉండేదని గ్రహిస్తున్నాము. ఇక బొజ్జనకొండ, మొగల్రాజుపురం, విజయవాడ, ఉండవల్లి, భైరవకొండలు గుహలు ఈ కాలానికి చెందినవే. అడగొచ్చండి ఇది మిమ్మల్ని. అంటే ఈ గుహలు ఏ కాలానికి సంబంధించిన గుహలు అయ్యా అంటే మనకి శాతవాహన అనంతర యుగానికి సంబంధించిన గుహలు అనమాట. ఏంటంటే బొజ్జనకొండ, మొగల్రాజుపురం, విజయవాడ, ఉండవల్లి, భైరవకొండ గుహలు. ఇక బొజ్జన్నకొండ అండి దీనికంటే శాతవాహన అనంతర యుగంలో ఒక గొప్ప బౌద్ధ క్షేత్రం బొజ్జన్నకొండ. ఇక్కడ దొరికిన గుప్తరాజుల నాణ్యాల వల్ల ఈ క్షేత్రం 4-5 శతాబ్దాల్లో ప్రసిద్ధి వహించిందని చెప్పవచ్చు. ఎప్పుడంటే ఇప్పుడు క్రీస్తు శకం 300-400 సంవత్సరాల కాలంలోనే ఇదేంటంటే బాగా ప్రసిద్ధి చెందిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే అక్కడ గుప్తరాజులకు సంబంధించి నాణ్యాలు దొరికాయి. ఏ ప్రాంతంలో గుప్తులకు సంబంధించిన నాణ్యాలు దొరికాయి అంటే బొజ్జనకొండలో దొరికాయి అన్నమాట. భూమికి స్పర్శముద్రతో బుద్ధ ప్రతిమలు పూజా వస్తువులుగా ఉన్న ఈ మహాయాన బౌద్ధాలయాలు కనిపిస్తాయి. ఇక్కడ అంటే ఇది మహాయాన బౌద్ధాలయం అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి భూమికి స్పర్శముద్రలతో బుద్ధ ప్రతిమలు పూజా వస్తువుగా ఉపయోగించారు ఇక్కడ ఈ బొజ్జనకొండలు. ఇక్కడే వజ్రాయాన చిహ్నాలకు సైతం కూడా మనకి ఏంటంటే ఇదే బొజ్జనకొండలు కనిపించాయి. అంటే మహాయానము ఉంది, వజ్రాయానము కూడా ఉంది అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ కొండ సమీపంలో మనకి ఏంటంటే లింగాల మెట్ట అనేది ఉందండి. బొజ్జనకొండ సమీపంలో ఏంటంటే మనకి లింగాల మెట్ట అనేది ఒకటి ఉంది. ఈ లింగాల మెట్టకి కొండ భక్తులుగా ఈ లింగాల మెట్ట కొండను కూడా ఏటి చేశారంటే ఇక్కడ భక్తుల అనేక ఉద్దేశక స్తూపాలుగా మలిచారనమాట. ఈ కొండ విషయంలో ఏంటి ఈ కొండ మీద బోల్డ్ ఉద్దేశక స్తూపాలు. ఉద్దేశక స్తూపం అంటే ఏంటి మనం గత క్లాసులో చెప్పాము. ఈ క్షేత్రం నమూనంగా జావాలో ఉన్నటువంటి బోరబందర్లో నిర్మాణం జరిగిందని, అంటే బోరబందర్ స్తూపం ఉంటుంది కండి, అది మనకి లింగాల మెట్ట నమూనాగా జరిగిందని ఎవరు చెప్పారు, ఏ హిస్టోరియన్ నిర్ణయించడం జరిగిందంటే అది కేఆర్ సుబ్రహ్మణ్యం గారు వాదన అనమాట. కేఆర్ సుబ్రహ్మణ్యం గారు ఏమంటున్నారు, ఈ లింగాల మెట్ట నమూనా ఆధారంగానే బోరబందరు అతిపెద్ద స్తూపం అంటారు ప్రపంచంలో, అది నిర్మాణం జరిగిందని చెప్పారనమాట. ఇక మొగల్రాజుపురంలో గుహల గురించి మాట్లాడుదాం. అంటే ఆర్కిటెక్చర్లో గుహాలయాలు ఎలా ఉన్నాయి. ఈ మొగల్రాజుపురంలో 5 గుహల్లో 3 గుహలు అతి సామాన్యమైనవే. అంటే సింపుల్ మామూలుగా ఉన్న గుహలు. మొత్తం ఎన్ని గుహలు ఉన్నాయటండి మొగల్రాజుపురంలో అడగొచ్చండి. 5 గుహలు ఉన్నాయి. అందులో 3 గుహలు అతి సామాన్యమైనవే. 4వ గుహ ఏంటి దుర్గ గుహ. ఎన్నవ గుహ అండి దుర్గమ్మవారి గుహ, 4వ గుహ అన్నమాట. ఇక దానిలో వెనక గోడపై ఇదే 4వ గుహ వెనక గోడపై అర్ధనారీశ్వరుడి మూర్తిని చెక్కినారనమాట. అర్ధనారీశ్వరుడు అంటే ఒక పక్క పార్వతీదేవి, ఒక పక్క శివుడు ఉంటారనమాట. ఇలాగ సగం పురుషుడు సగం స్త్రీ అనేది ఈ మొగల్రాజుపురం గుహల్లో 4వ గుహల్లో దుర్గ గుహలో ఇది కనబడుతుంది అనమాట. ఇక 5వ గుహ అంటే శివతాండవం గుహ అంటారండి. ఇది మిగిలిన గుహల కంటే అతిపెద్ద గుహ, పెద్దది ఏదైనా గుహ అంటే ఏంటంటే మనకు 5వ గుహ. 5వ గుహ పేరు ఏం పేరు అంటే శివతాండవ గుహ అనమాట. స్తభా మండపానికి వెనకానున్న 3 గర్భగుహలు బహుశా త్రిమూర్తులకు అంకితం. అంటే సభా మండపం వెనకతలు మనకేంటంటే 3 ఇవ్వన్నాయన్నమాట. అది ఎవరికి అంకితం అంటే మనకి త్రిమూర్తులకు అంకితం అని చెప్పుకోవచ్చు. ఇక మనకి ఇంకేటి చెప్తుందంటే
ఐదో గుహ ముఖంపై నటరాజు విగ్రహం వల్ల మనకి ఆ గుహకి ఆ పేరు వచ్చిందనమాట. ఏంటంటే ఆ నటరాజు విగ్రహం వల్ల ఆ ఐదో గుహను ఆ పేరుతో పిలుస్తున్నారు. ఈ శిల్పం ఏంటంటే మనకి చాలా వరకు శిథిలమైంది. అప్పుడు నిర్మాణాలు కాబట్టి ఇప్పటికి కొద్ది వరకు వీటిని అంటే శిథిలం అయిపోయిందని పగిలిపోయాయి అనమాట, కోల్పోవాల్సి వచ్చిందనమాట వీటిని. ఇక కపోతం మీద కొడలలో దేవీ సహితులైన త్రిమూర్తులు ఉన్నారు. బెజవాడ దుర్గకొండకు దగ్గరే దిగువన ఉన్న అక్కన్న మాదన్న గుహలు కూడా చాలా శిథిలావస్థలో ఉన్నాయి. అక్కన్న మాదన్న గుహలు ఎక్కడ ఉన్నాయంటే బెజవాడలో ఉన్నాయండి మనం చెప్పుకోవచ్చు. దీనికి ఎగునున్న పెద్ద గుహ సైతం త్రిమూర్తులకే అంకితం. దీని ఎగును కొద్దిగా అక్కన్న మాదల గుహలకి పైనే మనకి ఒక పెద్ద గుహ ఉందన్నమాట, ఎగును ఉంది. ఆ గుహ అయితే త్రిమూర్తులకు అంకితం ఇచ్చారట. కానీ ఈ గుహలోనే అదే గుహలోనే మనకి ఏంటి అక్కన్న మాదన గుహలో ఏంటంటే క్రీస్తు శకం 2వ 3వ శతాబ్దం నాటి లిపిలోనున్న ఒక శాసనం లభించిందనమాట. దీన్ని బట్టి మనకి ఏడు తెలుస్తుందంటే ఈ గుహ చాలా ప్రాచీనమైనది అనడానికి నిదర్శనం అనమాట. ఏంటంటే ఈ గుహలు ఆ శాసనం బట్టి మనకి ఈ గుహ చాలా ఎప్పుడో నిర్మించిన గుహ అని తెలుస్తుంది. దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు, బహుశా ఇది బౌద్ధ మతస్థులు లేదా జైన మతస్థులు విహారమై తరువాత 5వ 6వ శతాబ్దం కాలంలోనే హిందూ మతస్థులు ఆక్రమించిన ఉంటారు అంటే ఆ శాసనం అది సాక్ష్యం ఇచ్చిందనమాట. ఈ అక్కన్న మాదన్న గుహ కూడా మొట్టమొదటి బౌద్ధ గుహ అయిన తరువాత దాన్ని మన హిందువులు ఆక్రమించారు అనేసి మనకు తెలుస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ పాయింట్లో చూడండి, ఈ త్రిమూర్తులు గుహలు నాటి హిందూ మతంలో ఒక సామరస్యాన్ని నిదర్శనము. అంటే త్రిమూర్తులు అంటే ఇప్పుడంటే కొద్ది కాలంతో ఆ తర్వాత దీని తర్వాత మళ్ళీ ఒక 600 సంవత్సరాలకు ఎక్కువ ఎవరైనా వెంగిచారుకులు వచ్చినప్పుడు ఆ టైంకి వచ్చేసరికి శివుడికి వైష్ణవ భక్తులకి ఇద్దరికి పడదండి. కానీ ఈ టైంకి ఏంటంటే సామరస్యం ఉందన్నమాట. ఒకరికొకరు పెద్ద తగులేయట్లేవు, ఇద్దరు కలిసే పోతున్నారు అనమాట, మిత్రుల వారే కనబడుతున్నారు. ఉండవల్లి 3వ గుహలో ఉన్నట్టు మనకి ఇంకా ఉండవల్లి గుహల్లో చూడండి, ఉండవల్లిలో ఎన్ని గుహలు ఉన్నాయి, 3 గుహలు ఉన్నాయన్నమాట. అందులో అనంతశయుడుగా పేరైన మధ్యస్థ గుహ చాలా పెద్దది. అందులో 3 గుహల్లో అనంతశయుడికి సంబంధించి ఒక గుహ ఉంటుంది. అనంతశయుడు అంటే విష్ణుమూర్తి పడుకొని ఉండడం అనమాట. ఆ గుహ అనేది చాలా పెద్ద గుహ, అదే ముఖ్యమైన గుహ అట. ఇక 4 అంతస్తులు గంభీర నిర్మాణం అట. ఇది ఎన్నట 4 అంతస్తుల నిర్మాణం. 3 గుహలు ఉన్నాయి, 4 అంతస్తులు. 2వ అంతస్తులో కుడివైపు చివరి భాగంలో ఉన్న పెద్ద అనంతశయ విగ్రహం వల్ల దీనికి ఆ పేరు వచ్చిందనమాట. అది అనంతశయుడు గుహ అనేసి. ఎలాగట, 2వ అంతస్తులో కుడివైపు చివరి భాగంలో ఏంటంటే పడుకున్న విష్ణుమూర్తి పెద్దగా కనబడతాడనమాట. ఈ నిర్మాణం పల్లవుల మహామల్లపురం రాతి రథాలను అనుకరించిందని చరిత్రకారులు ఫస్ట్లో అభిప్రాయపడ్డారనమాట. అంటే మా రథాలు అంటే వాళ్ళని అనుకరించి వీళ్ళు నిర్మించారనేసి వాళ్ళ కాపీ అనమాట ఉంది. కానీ తర్వాత ఎవడో కూడా ఇది కాదు, కరెక్ట్ కాదని తేల్చి పారేశారనమాట. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో అటండి గుంటుపల్లిలో ప్రారంభమైన గుహవాస్తు ఉండవల్లి పరిపక్వమైంది. అంటే మనకి క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో ఈ గుహవాస్తు ఎక్కడంటే గుహలు కట్టడం మొట్టమొదటిసారిగా ఆంధ్ర ప్రాంతంలోని గుహాలయాలు ఏ ప్రాంతంలో నిర్మించబడ్డాయి అంటే మనకి గుహ ఆలయం కాదని గుహలు అనే ఎక్కడంటే మనకి గుంటుపల్లిలో నిర్మాణం జరిగింది. ఆ గుంటుపల్లిలో మొట్టమొదటి, ఆ తరువాత ఏంటంటే మెల్లమెల్లగా డిఫరెంట్ స్టైల్ అన్నీ బాగా ఇంకా సుందరంగా చెక్కేసరికి ఈ ఉండవల్లి గుహలు చెక్కే టైంకి వచ్చేసరికి అది హైలైట్ స్థితికి వెళ్ళిపోయింది, శిఖర స్థితికి వెళ్ళిపోయింది. ఇది మనం పల్లవుల కాపీ కొట్టింది కాదు, మనం సొంతంగా తయారు చేసుకుంది అనేసి ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక పల్లవుల శైలికి వరవడి పెట్టింది ఇక విష్ణుకుండినిల నాణేలపై కనిపించే సింహం ప్రతిరూపం ఈ గుహాలయాల స్తంభాలపై ప్రత్యక్షమైనందున ముఖంపై 6వ శతాబ్దం లిపిలో ఉత్పత్తి పిడుగు అనే లేఖనం కనబడుతుంది. ఎక్కడండి ఉండవల్లి గుహల్లో మనకేంటంటే ఈ ఉత్పత్తి పిడుగు అనే ఒక పదం కనబడింది అనమాట. ఈ ఉత్పత్తి పిడుగు అంటే ఏటయ్యా బహుశా అంటే ఇదేంటంటే ఆ గుహ తవ్విన శ్రేణులు అంటే శిల్పు శ్రేణులు పేరే ఉండొచ్చు అనమాట. ఎవరైతే గుహను తవ్వారు శిల్పులు వాళ్ళ శ్రేణి ఉంటుంది కదండి, వాళ్ళ గుంపు, ఆ గుంపు పేరు అనేది బహుశా అంటున్నారు. ఇక స్తంభాల స్థూలత పల్లవుల నిర్మాణం కంటే చాలా ప్రాచీనమైనది స్పష్టంగా కనబడుతుంది. ఎందువల్ల పల్లవులు అనుకరించలేదు మనం చెప్పుకుంటామంటే ఆ స్తంభాల నిర్మాణాలు అంటే పల్లవుల కంటే ముందుది అనేసి మనకు తెలుస్తుంది. ఇంకా అందుచేత ఇది విష్ణుకుండిని కాలంలో నిర్మాణం అయ్యి ఉండవచ్చు అనేసి మనకు తెలుస్తుంది. ఎవరి కాలంలో ఉండవల్లి గుహల నిర్మాణం జరిగాయి అనేసి నువ్వు చెప్పగలవంటే విష్ణుకుండిని కాలంలో జరిగింది. ఇక ఇదే ఉండవల్లి గుహలో ముఖ్యంగా 2వ అంతస్తు స్తంభాల మీదట విష్ణుమూర్తి
అవతార గాథలు ఉన్నాయటండి. విష్ణుమూర్తికి సంబంధించిన అవతార గాథలు, రామాయణము, భాగవత గాథలు, లింగోద్భవ గాథలు కూడా శిల్పాలు చిత్రీకరించారన్నమాట. ఈ శిల్పాలు శిల్పీకరించారన్నమాట. ఇవన్నీ గుహల మీద ఇవన్నీ కూడా ఈ గాథలు మనకు తెలుస్తున్నాయి. కింది అంతస్తు అటండి. ఇక ముందు కింద అంతస్తు ఉంది చూడండి, అది అసంపూర్తిగా వదిలివేయడం జరిగింది. విష్ణుకుండిని వంశం అంతరించి తీరాంధ్ర చాళుక్య వంశం కావడమే, అంటే తీరాంధ్ర ఎవరికి అధికారంలోకి వెళ్ళిపోయింది, చాళుక్యులు వశం కావడం వల్ల ఈ అసంపూర్తిగా వదిలేయడానికి గల కారణం ఏంటంటే మనకి ఇది కారణం అనేసి మన చరిత్రకారులు నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే విష్ణుకుండిని అంతరించడం వల్ల దాన్ని పట్టించుకోలేదు ఎవరు. ఇప్పుడు చూడండి, భైరవకొండ గుహలండి. భైరవకొండ గుహల్లో మనకి భైరవకొండ గుహల గురించి మాట్లాడుకుందాం. ఇవి ఎక్కడంటే నెల్లూరు జిల్లాలో ఉన్నాయండి. డైరెక్ట్గా ఇది కానిస్టేబుల్ పరంగా అడగొచ్చు. ఎలాగంటే భైరవకొండ గుహలు ఏ ప్రాంతంలో ఉన్నాయి అంటే నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ఎన్ని గుహలు ఉన్నాయి ఇవన్నీ అంటే 8 గుహాలయాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా శివునికి అంకితాలు. ఈ గుహలన్నీ కూడా ఎవరికి అంకితం ఇవ్వడం జరిగింది? శివుడికి. ఇవన్నీ స్టేట్మెంట్ల రూపంలో రావచ్చండి. భైరవకొండ గుహలు నెల్లూరు జిల్లాలో కలవు. ఇవి 7 గుహలు. ఇవన్నీ కూడా శివునికి అంకితం. కింది వాటిలో సరికానిది ఏంటి అడగొచ్చులాగా. ఇందులో కుంభశీర్షాలతోనున్న సింహపాద స్తంభాలు పల్లవ శిల్ప సాంప్రదాయ ప్రభావాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ పల్లవుల యొక్క భైరవకొండ గుహల్లో పల్లవులకు సంబంధించిన ప్రభావం ఇక్కడ కనబడుతుంది అనమాట. ఎందుకంటే ఇవి ఈ పల్లవుల రాజ్యం ఎక్కువ కంటే మన ఎక్కడ రాయలసీమను పల్లవులే కదా ఎక్కువ పరిపాలించారు. వారి సామంతుల ఆధీనంలో ఉంది కాబట్టి వాళ్ళ యొక్క ప్రభావం ఇక్కడ కనబడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎలాగంటే కుంభశీర్షాలతో ఉన్న సింహపాద స్తంభాల ద్వారా ఇవి ఎవరి కాలంలో నిర్మించబడ్డాయంటే మనకి రేనాటి చోళల పోషణార్థంలో 7-8వ శతాబ్దం కాలంలో ఇవి తయారయ్యాయి. గుహలు ఎప్పుడండి తయారయ్యాయి? రేనాటి చోళులు ఈ భైరవకొండ గుహలు నిర్మించారు. అవి ఎప్పుడు 7-8వ శతాబ్దంలో ఇచ్చేయడం జరిగిందనమాట. అమరావతి శిల్పరీతి నాగార్జునకొండ బౌద్ధ శిల్పాలతో పరిపుష్టమైనందున నాగార్జునకొండలో పెక్కు స్తూప శిథిలాల నుండి శిల్పాలు లభించినాయి. ఒక హిందూ శిల్ప సాంప్రదాయం ఏంటంటే అమరావతి శిల్పరీతి నాగార్జునకొండ బౌద్ధ శిల్పాలలో పరిపుష్టినందింది. అంటే ఈ అమరావతి శిల్పరీతి ఎక్కడండి మెయిన్ ఉచ్చస్థితిలో కనబడిందంటే పూర్తి స్థాయి రూపం ధరించింది బౌద్ధ శిల్పాలు. నాగార్జునకొండ బౌద్ధ శిల్పాల్లో మనకి ఇవి ఎగ్జాంపుల్ దొరికాయి అన్నమాట. ఇక హిందూ శిల్ప సాంప్రదాయం శాతవాహన యుగంలోనే ప్రారంభమైంది. హిందూ శిల్ప సాంప్రదాయం ఎవరి కాలంలో ప్రారంభమైందండి? శాతవాహన యుగంలోనే హిందువుల యొక్క శిల్ప సాంప్రదాయం ప్రారంభమైంది. నువ్వు హిందూ శిల్ప సాంప్రదాయం ఎలా బౌద్ధ శిల్ప సాంప్రదాయం అదే అమరావతి శిల్పం అంటావు. మరి హిందూ శిల్ప సాంప్రదాయం ప్రారంభమైంది నువ్వు ఎలా చెప్పగలవంటే మనకి గుడిమల్లంలో శివలింగం ఒకటి బయటపడింది. అది క్రీస్తు పూర్వం 200 నాటిది అనేసి చరిత్రకారులు నిర్ణయించారు. అది ఎప్పుడుదండి? అదే ఆ శివలింగం అంటే క్రీస్తు పూర్వం 200 నాటిది అనేసి మనకి చరిత్రకారుల నిర్ణయం అన్నమాట. ఇక నాగార్జునకొండలో మహాసేన శక్తి విగ్రహాలు దొరికినాయి. అంటే నాగార్జునకొండలో ఎవరి విగ్రహాలు దొరికాయండి? ఇంకా మనకి మహాసేనుడు శక్తి విగ్రహాలు కూడా దొరికాయి. అంటే హిందువులకు సంబంధించి శిల్ప సాంప్రదాయం మనకి శాతవాహన యుగంలోనే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. క్రమంగా ఇతిహాస పురాణ గాథలు శిల్పాలు దేవాలయాల్లో వెలిసాగాయి. అంటే ఎలాగంటే ఈ శిల్పాలు అనేది చెక్కడం జరిగిందంటే ఇతిహాస పురాణ గాథల వల్ల అంటే కథల వల్ల శిల్పాలు దేవాలయాలు వెలిసాయి. అందులో ఉన్న కథలు బట్టే ఇక్కడ డిజైన్ జరిగిందనమాట. ఈ దేవాలయాలు కొండమోటు నరసింహస్వామి శిల్పం అంటే ఇది క్రీస్తు శకం 400 ప్రాంతం అటండి. కొండమోటు దగ్గర నరసింహస్వామి శిల్పం దొరికిందనమాట. ఉండవల్లిలో గోశిల్పాలలో నాగార్జునకొండ రీతి ప్రతిఫలిస్తుంది. అంటే ఉండవల్లిలో గోశిల్పాలలోను కొండమోటి నరసింహస్వామి శిల్పాలలోనూ కూడా మనకి నాగార్జునకొండలో దొరికిన ఆ శిల్పాల యొక్క రీతి ఇక్కడ కూడా కనబడుతుంది. క్రమంగా శిల్పంలో నాగార్జునకొండ శిల్పంలో కనిపించే సుకుమార్యం సహజత్వం కొరవడసాగినాయి. అంటే ఇది క్రమంగా ఏంటంటే ఆనాటి అంత ఆర్కిటెక్చర్ కూడా ఈ సహజత్వం అనేది కొరవడసాగని తక్కువ అయిపోయాయి. అలా కోల్పోయింది. ఇందుకు కూడా ఆర్కిటెక్చర్ విధానం మళ్ళీ ఒక దగ్గర డౌన్ఫాల్ అయ్యిందని ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ క్లాస్ మనకి ఇంతటితోనండి శాతవాహన అనంతర యుగానికి సంబంధించిన యుగ విశేషాలు చూసాం. ఆ 400 సంవత్సరాల కాలంలో ఉన్న పరిపాలనా విధానం ఎట్లా ఉంది, అప్పుడున్న సైనిక యుద్ధాలు ఎలా చేసుకునేవారు, పౌరజన సామాజిక జీవితం ఎట్లా ఉంది, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా క్షీణించాయి, మతాలు హిందూ మతం ఎలాగ ఉద్ధరణ జరిగింది, బౌద్ధ మతం ఏ విధంగా డౌన్ఫాల్ అయ్యింది, ఇవన్నీ కూడా ఈ 400 సంవత్సరాలు జరిగిన పరిణామాలండి. అంటే ఇవన్నీ కూడా ఈ సినారియోలన్నీ ఈ 400 సంవత్సరాల కాలంలో జరుగుతున్నది. అంటే గమనించాలి మీరు చరిత్రను ఎలాగ చదవాలంటే
అప్పటికిప్పుడు కొంచెం ఈ మార్పులు ఏంటి ఎలాగ ట్రాన్స్ఫార్మ్ జరుగుతుంది, అప్పటికిప్పుడు అలా కొద్దిగా మారుతుంది. శాతవాహనుల కాలంలో బాగా డెవలప్మెంట్ ఉండి నగరాలు విచ్చలవిడిగా ఉండే, కానీ ఇక్కడికి వచ్చేసరికి గ్రామాలు వలిసే, అంటే కొద్దిగా వ్యవస్థ అనేది కుదేలయ్యిందనమాట ఇక్కడ. అలాగే ఇక్కడికి వచ్చే నాణ్యాలు కూడా చాలా తక్కువ మందం రావడం వల్ల ఏంటంటే ఇంచుమించు పేదరికం కొద్దిగా ఎక్కువ స్థితిలో ఉన్నట్టు కనబడుతుందన్నమాట మనకి ఇక్కడ. ఇది అండి మనకు శాతవాహన యుగ అనంతరకు సంబంధించిన విశేషాలండి. మన క్లాస్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే సిన్సియర్గా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి గ్రూప్ 1 కూడా మన క్లాస్ చాలా ఇంపార్టెంట్గా ఉపయుక్తం అండి. వాళ్ళకి కూడా ఈ క్లాస్ గురించి మీ ఫ్రెండ్స్కి తెలియచేసి మన గ్రూప్కి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలండి.